చంద్రసేనుడని ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యమును పాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు శివార్చన చేసేవాడు. శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు అన్న ఆయన చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు అని చెప్పాడు. రాజు అలానే చేసి రాజ్యాన్ని సంతోషంగా ఉంచాడు. ఇది నచ్చని చుట్టుప్రక్కల రాజులందరూ మూకమ్మడిగా అవంతి మీదకు దండయాత్ర చేపట్టారు. చంద్రసేన మహారాజు కోట తలుపులు మూసివేయగా రాజులందరూ తమ సైన్యాన్ని కోట చుట్టూ మోహరించారు. చంద్రసేనుడు లోకంలో ఉన్న రాజులందరూ కలిసి వచ్చారు. అందరితో యుద్ధం అసాధ్యం. నాకు మణి ఇచ్చింది పరమశివుడే కనుక ఆ పరమేశ్వరుని పాదాలను పట్టుకుంటా అని సంకల్పించి దేవాలయమునకు వెళ్లి శివారాధన చేయడం ప్రారంభించాడు. శివుడు వచ్చి కాపాడుతాడని అతని ధీమ. ఆ సమయంలో దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపాల బాలుడు తన తల్లితో వచ్చాడు. రాజు చేస్తున్న పూజను చూసి ఎంతో అబ్బురపడి తను కూడా అలానే పూజ చేయాలనుకున్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత శివలింగం కోసం ఇల్లంతా చూశాడు. ఒక గుండ్రాయి కనపడితే భక్తితో శివలింగంగా భావించి చుట్టుప్రక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులను తెచ్చి శివ శివ అంటూ పూజ చేయడం ప్రారంభించాడు. పూజ చేయడం తెలియదు, ఒక్క శివ అనడం తప్ప. పరమ భక్తితో పూజ చేస్తున్నాడు. పిల్లవాడి తల్లి అన్నం పెడదామని బయటకు వచ్చి చూసి పిల్లవాడిని పిలిచినా పలకలేదు. గుండ్రాయిని తీసి విసిరేసి ఆకులను కాళ్లతో తన్ని పిల్లవాడిని లోపలికి తీసుకుపోయింది. పిల్లవాడికి తెలివి వచ్చి తన ముందు ఉండవలసిన గుండ్రాయి అనుకోలేదు. శివలింగం లేదనే బెంగ పెట్టుకుని శివ శివ అని ఏడుస్తూ మూర్చపోయాడు. తన కోసం ఇంత పరితపించిన పిల్లవాడిని పరమేశ్వరుడు చూసిన వెంటనే పిల్లవాడి ముందు ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పీట మీద పట్టు పంచెతో కూర్చొని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమైన శివజ్ఞానం భాషించింది. ఆ తల్లికి ఆ ఘోష వినపడింది. వెంటనే బయటికి వచ్చి చూస్తే పెద్ద దేవాలయం. లోపలికి వెళితే పిల్లవాడు పూజ చేస్తున్నాడు. నా వంశమే తరించిపోయిందిరా నాన్న అంటూ పిల్లవాడిని కౌగిలించుకుంది. హనుమ ప్రత్యక్షమై ఈ పిల్లవానికి పూజ ఏమీ తెలియకపోవచ్చు, ఆచారములు తెలియకపోవచ్చు, కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. నమ్మి గుండ్రాయికి పూజ చేశాడు. అది శివలింగం అయింది. మీ వంశంలో గొప్ప గొప్ప వాళ్ళు పుడతారు. ఇతడు గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. 8 తరాలు గడిచిన తర్వాత సాక్షాత్ పరబ్రహ్మమే గోపాబాలుడై ఈ భూమి మీద పుడతాడు. అప్పుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రిగా అనిపించుకుంటాడు అని హనుమ శివభక్తి విశేషములను వెల్లడించాడు. ఈ వార్త ఊరంతా పాకింది. గొల్ల పిల్లవాడు పూజ చేస్తే దేవాలయం, శివలింగం ఏర్పడ్డాయని. కోటకు ఆవల ఉన్న రాజులకు ఈ వార్త తెలిసి నివ్వెరపోయి చంద్రసేన మహారాజుకు ఒక వర్తమానం పంపారు. ఈ దేవాలయ విషయం నిజమైతే మాలో కొందరు లోపలికి వస్తాం. వాళ్ళు చూసి ఇది నిజమని నమ్మితే రాజ్యాన్ని మీకే వదిలేస్తామంటూ వర్తమానం పంపారు. చంద్రసేన మహారాజు వాళ్ళని ఆహ్వానించి దగ్గరుండి చూపించారు. వారంతా పరమ సంతోషపడి రాజ్యమంతా శివభక్తులే అని తలచి శివుడే ఈ రాజ్యానికి వసుడయ్యాడు, ఇంకా వీరితో యుద్ధం చేస్తే మనం చావాల్సిందే అని రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ రకంగా ఉజ్జయిని యందు మహా అద్భుతమైన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది. స్వస్తి.